పబ్లిక్ ఎట్టుర్రు ముందుగా అందరికీ శరణార్థులు. ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన వార్తలేందో పాలు చూసేద్దాం పారి. తెలంగాణలో టీవీ యాంకర్ స్వేచ్ఛది ఆత్మహత్య హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కు సంతోష్ రావుకు సన్నిహితుడైన పూర్ణచంద్రరావు మోసం చేయడమే కారణమని తేలిందట. కొండాపూర్ గచ్చిబౌలి మధ్య ప్రయాణం మరింత సులువుగానుంది. 182 కోట్లతో నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించనుండు. ఇక వరి ఉత్పత్తుల్లో మన తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందుల్లో కేంద్రం రిలీజ్ చేసిన రిపోర్టు ప్రకారం తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల విలువ 1.12 లక్షల కోట్లకు చేరిందట. ఇక పూర్వ ప్రధాని తెలుగు జాతి ముద్దుబిడ్డ భారతరత్న పివి నరసింహరావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు నివాళులర్పించిండు. ఈ సందర్భంగా పివి గారి మార్గదర్శకత్వంలో పనిచేయాలని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022లోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తేలింది. తెలంగాణలో ఇసుక అక్రమ దందాన్ని అరికట్టేందుకు మండలానికి ఒక శాండ్ బజార్ ఏర్పాటు చేయనుంది తెలంగాణ సర్కారు. జనగామ జిల్లాలో ప్రయోగాత్మకంగా వీటిని ఏర్పాటు చేస్తుర్రట. ఈ తెలంగాణలో ముచ్చట్లు. మళ్ళా రేపు మరిన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. ఉంటా మరి, అందాక టాటా, బై బాయ్.